హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటూరు ఆర్జే కుకింగ్స్. ఈరోజు మన ఛానల్లో చాక్లెట్ సిరప్ని ఈజీగా, టేస్టీగా, హెల్దీగా, తక్కువ టైంలో, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. బయట మనం హర్షీస్ సిరప్ కొంటాం కదండి, సేమ్ అలానే అండి. ఈ చాక్లెట్ సిరప్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక థిక్ ప్యాన్ తీసుకోవాలండి. ఆ ప్యాన్లోకి 1 కప్పు కోకో పౌడర్ తీసుకోవాలి. ఈ బయట షాప్లో మనకి కోకో పౌడర్ ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. అలానే 1 కప్పు షుగర్ వేసుకోవాలి. అలానే 1 కప్పు వాటర్ వేసుకొని మనం స్టవ్ ఆన్ చేసేసి ఇలా లమ్స్ లేకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టకూడదు. ఉండలు కడితే ఇది బాగా మనకి గట్టిగా అయిపోతుంది. ఇలా మనం లమ్స్ లేకుండా కలుపుతూనే ఉండాలి. సిమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి. చాలా బాగుంటుందండి ఈ సిరప్ అనేది. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలానే కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. స్వీట్నెస్కి తగినంత వేసుకోవాలి. మీకు ఎక్కువగా స్వీట్ తినాలి అంటే మీరు ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. అలానే కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం కొంచెం వెనీలా ఎసెన్స్, ఒక 2 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా కలుపుతూ మనం ఒక 5 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. బయట మనం హర్షీ సిరప్ కొంటాం కదండి, అలానే దానికన్నా ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది. ఇది ఎక్కువ కాస్ట్ పెట్టి అలా అవి కొనకుండా ఇలా ఇంట్లోనే హోమ్ మేడ్గా పిల్లలకి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలా కొంచెం బాగా మనం ఒక 5 లేదా ఒక 10 నిమిషాల వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేయాలి, లేకపోతే ఇంకా గట్టి పడిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇలా మనం చేసుకొని కేక్స్ మీద, మిల్క్ షేక్స్ మీద, అలానే బ్రెడ్ మీద ఇలా వేసుకొని మనం పిల్లలకి ఇచ్చామనుకో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంతేనండి, ఎంతో సింపుల్ టేస్టీ చాక్లెట్ సిరప్ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, కమెంట్ చేసి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన గుంటూరు ఆర్జే కుకింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సిరప్ అనేది 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. బయట అయినా పెట్టవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వెంటనే పిల్లలు ఏమైనా అడిగారనుకోండి, ఇలా మనం బ్రెడ్ పైన ఈ సిరప్ వేసి ఇచ్చేసేయచ్చు. చాలా బాగుంటుంది, ఎందుకంటే హోమ్ మేడ్ కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.